నెరవేరాలంటే దైవానుగ్రహం చాలా అవసరం. ప్రతి విషయానికి మానసిక ధైర్యం పెంచుకోండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ విషయాన్ని సరే తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం గోచరిస్తుంది. వీసా, పాస్పోర్ట్ వంటివి కొంత ఆలస్యమైన చివరికి వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతి విషయాన్ని తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి వ్యవహరిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు బ్లూ. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అష్టమ శని, అలాగే శని గోచారీత్యా అష్టమంలో వక్రించి ఉండడం వలన కొన్ని అవకాశాలు మీకు కలిసి వస్తాయి. ఏదైతే రావు అనుకున్నారో రావడం జరుగుతుంది. ఉన్నత పదవులు లభించడం జరుగుతుంది. వ్యాపార విస్తరణకు ప్రారంభంలో ఆటంకాలు ఎదురైనా వ్యాపార అభివృద్ధి చెందుతుంది. అయితే ప్రతి పని కష్టిస్తే కానీ పని పూర్తి కావు. మంచి మార్గంలో పెట్టాల సహాయ సహకారాలు తీసుకుంటారు. పిల్లల పట్ల, వారి చదువు పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు మంచి చేద్దాం అనుకుంటే చెడు ఎదురవుతుంది. విద్య పట్ల ఆసక్తి తప్ప ఇతర విషయాల మీద ఆసక్తి తగ్గించుకోవాలి. ప్రతి విషయంలోనూ ఇంట్లో వారితో సంప్రదించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సోదర సోదరి వర్గీయుల నుండి, సన్నిహితుల నుండి సానుకూల ఫలితాలు లభిస్తాయి. వారితో సంతోషంగా ఈ వారం గడుపుతారు. ఈ రాశి వారికి ఏలినాటి నడుస్తున్న వల్ల 8 మంగళవారాలు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయడం చెప్పదగిన సూచన. అలాగే కాలభైరవ రూపు ధరించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి మీన రాశి.